హాయ్ అందరికీ. ఈ వీడియోలో మనం పెసర బూరెలు, పెసర పూర్ణాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూడండి. పెసల్ని మంచిగా వాటిలో మట్టిగడ్డలు అలా ఉంటే వేరేసుకొని ఇలా పొయ్యి మీద సిమ్లో పెట్టేసి వేయించుకోవాలి. మంచిగా వేయించుకున్న తర్వాత దీంట్లో నీళ్లు పోసి 4 గంటల పాటు నానబెట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేగిన తర్వాత నానబెట్టేసుకున్న తర్వాత ఉడకబెట్టుకోవాలి. మంచిగా కడిగి 1-2 సార్లు ఉడకబెట్టేసుకోవాలి. ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత మెత్తగా ఉడికిన తర్వాత మిక్సీ అయినా పట్టుకోవచ్చు, లేకపోతే రోట్లో అయినా వేసి దంచుకోవచ్చు. దీనికి తోపు పిండి కోసం 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాస్ రేషన్ బియ్యం వేసేసి నానబెట్టి 4 గంటలు తోపు పిండి రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ పెసర్లు మంచిగా ఉడికిపోయినాయి కదా, వీటిని నేను ఇలా రోట్లో వేసి రుబ్బేసి పక్కన పెట్టేశాను. బెల్లాన్ని సన్నగా తరిగి నీళ్లు పోసి ఇక పాకం ఏం రావసరం లేదు. జస్ట్ అట్లా తిప్పుతూ ఉండంగానే మనకి బెల్లం అంతా కరిగిన తర్వాత దీంట్లో కొబ్బరి పొడి, కొంచెం యాలకుల పొడి వేసి ఇందాక మనం మెత్తగా రుబ్బుకున్న పెసర అది ఉందిగా, అది కూడా వేసేసి ఇలా ఉండలు చేసుకోవాలి. తోపు పిండి రెడీ చేసుకొని కొంచెం సోడా ఉప్పు వేసుకొని ఇలా పూర్ణాలు చేసుకోవడమే. చాలా బాగుంటాయి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. పెసర పూర్ణాలు ఎలా ఉన్నాయో కామెంట్